ఉత్తరాంధ్రకు సంబంధించి మరొక అద్భుతమైనటువంటి ఘట్టానికి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పాలి. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం, ఇది ఇప్పటి వరకు మనం వింటానే ఉన్నాం. ఇప్పుడు ఆచరణలోకి కాదు, అమలులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితికి రానే వచ్చేసాయి గడియలు. గతంలో ఎర్ర బస్సు కూడా లేనటువంటి ఈ ఏరియాకి ఎయిర్ బస్సు అవసరమా అనేటువంటి మాటలు మాట్లాడినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎయిర్పోర్టు నాదే, నేనే కట్టించా అని క్రెడిట్ అంతా కూడా వాళ్ళ ఖాతాలో వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 2019లో అధికారంలోకి రావడానికి ముందు ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి చేష్టలు, వచ్చిన తర్వాత ఆ ఎయిర్పోర్ట్ని ఏ రకంగా పక్కన పడేశారో, పక్కనే విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉండగా ఇక్కడెందుకు కట్టాలి, ఇంత దూరం ఎవడైనా వస్తాడా అనేటువంటి మాటలు. అసలు ఇలాంటి ఎయిర్పోర్ట్ ఇక్కడ ఎందుకు కట్టాలి, ఇలా పేదల భూములు లాగేసుకుని ఎయిర్పోర్ట్ కట్టడం అవసరమా అనేటువంటి మాటలు. ఇప్పుడేమో అసలు లేదు, అసలు ఆ ఎయిర్పోర్ట్ అంతా కట్టిందేమేమో, ఆ ఎయిర్పోర్ట్ అంతా చేసిందేమేమో అని బయటకు వచ్చి ప్రగల్భాలు పడిగేటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మొత్తానికి ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ఆ అద్భుత ఘట్టం రేపు ఆగస్టు 1వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అది ప్రారంభోత్సవానికి నోచుకోవడం అయితే జరిగిపోతుంది. దీనికి సంబంధించినటువంటి ఎంటైర్ క్రెడిట్ 100%, ఎందుకంటే విశాఖపట్నానికి, ముఖ్యంగా విశాఖ ఎయిర్పోర్ట్కి పెరుగుతున్నటువంటి ఎక్కువ ట్రాఫిక్ కారణం కావచ్చు, ఇంకొకటి కారణం కావచ్చు, ఇవన్నిటి దృష్ట్యా నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో హైదరాబాద్ ఎలా అయితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఆయన ముందు చూపుతో కొన్ని వేల ఎకరాల్లో చాలా అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్ని, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని, ప్రపంచంలో చెప్పాలంటే టాప్ ఎయిర్పోర్ట్లో ఒకటిగా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ని ఎలా అయితే నిలిపారో, అలాంటి ఆలోచనతోన ఆంధ్రప్రదేశ్ కూడా విశాఖపట్నానికి కావాలని ఆయన ఏరి కోరి ఎంతమంది ఎన్ని రకాల అడ్డంకులు, ఎన్ని రకాల ఇబ్బందులు గురి చేసినా సరే అంతిమంగా ఆయన వచ్చినటువంటి 2 సంవత్సరాల్లోనే చాలా బలంగా ఈ ఎయిర్పోర్ట్ని ముందుండి నడిపించినటువంటి పరిస్థితి. దీంట్లో ముఖ్యంగా ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు కూడా ఆయన సొంత జిల్లా కావటం, ఆయన సొంత ప్రాంతం కావటం, ఆయన కూడా అదే శాఖకి సంబంధించినటువంటి మంత్రిగా ఉండటం, దీని మీద చకచక ఏవైతే పర్మిషన్స్ రావాలో, ఈ ట్రయల్ రన్స్ జరగాలో అన్నీ కూడా చాలా ఫాస్ట్గా చేసుకుంటూ 2 సంవత్సరాల్లో చాలా వరకు దాన్ని ముందుకు తీసుకొచ్చి ఇప్పుడు ప్రజల ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సో డెఫినెట్గా ఈ క్రెడిట్ అంతా అటు ఆంధ్రప్రదేశ్ మంచి ప్రభుత్వం ఉంటే ఎంత ఫాస్ట్గా అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి ఇది ఒక భోగాపురం ఎయిర్పోర్ట్ ఒక నిదర్శనంగా అయితే మనం చూడొచ్చు. సో డెఫినెట్గా దీని మీద డెఫినెట్గా వస్తారు, మాదే క్రెడిట్ అని చెప్తారు. కాకపోతే సోషల్ మీడియాలో కూడా ఆయన గతంలో ఈ ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడి ఆయన చేసినటువంటి నానాయాగి గొడవలు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వీడియోల రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే క్రెడిట్ నాదే అని చెప్పి దానికి ఆయన ఖాతాలో వేసుకోవాలని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆయన ప్రయత్నిస్తున్నారో, ఆ వీడియోల రూపంలోనే వాళ్ళకి సమాధానం దొరుకుతూ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.